మామిడి రైతుకు నమస్కారం. మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మామిడి చెట్టు ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి నెలలో పూత పూస్తుంది. ఒక చెట్టుకు సరాసరిన 52 లక్షల పూతలు పూస్తాయి. కానీ కాయలు మాత్రం చూస్తే 200 నుంచి 500 మధ్య చెట్టుకు కాస్తూ ఉంటుంది. 52 లక్షల పూతకు మరి ఇంతేనా కాయలు? ఎందుకంటే 52 లక్షల పూతలో 50 లక్షల పూతలు మగపూతలు కనుక మగపూతలన్నీ కూడా రాలిపోతాయి. అయితే మిగిలింది 2 లక్షల ఆడపూతలు మాత్రమే ఉంటాయి. ఈ ఆడపూతలు ఇందులో కేవలం 1000 పూతలకు 2 కాయలు మాత్రమే కాస్తాయి. ఇది కూడా రైతు సక్రమైన యాజమాన్యం చర్యలు చేపడితేనే. కాబట్టి పూత రాలుతుందని రైతు అనవసరంగా కంగారు పడుతుంటాడు. అయితే మంచి చక్కటి పూత కోసం, మంచి చక్కటి ఆడపూత కోసం, అలాగే పిందె కట్టే శాతం పెరగడం కోసం రైతు ఖచ్చితంగా నేల ఆరోగ్యం పెంచుకోవాలి. నీటి వసతి ఉంటే ఇంకా మంచిది. అలాగే మంచి పోషకాలు ఎరువులు వాడుకోవాలి. అంతేకాకుండా చిరు పోషకాలు వాడుకోవాలి. అలాగే చక్కటి హార్మోన్స్ అమినో యాసిడ్స్ కూడా వాడుకోవాలి. అంతేకాకుండా తెగుళ్లకు పురుగులకు కావలసినటువంటి మందులు ఎప్పటికప్పుడు సక్రమంగా వాడుకోవాలి. అంతేకాకుండా రైతు ఎప్పుడు కూడా తన పొలాన్ని మామిడి తోటను పరీక్షిస్తూ సరైన చర్యలు చేపట్టాలి. అయితే ప్రస్తుతం మామిడి రైతు ఒక ఎకరాకు 2 నుంచి 4 టన్నులు మాత్రమే దిగుబడి తీస్తున్నాడు. కానీ చక్కటి యాజమాన్యం చేపడితే 4 నుంచి 8 టన్నుల దిగుబడి తీసుకోవచ్చు. అయితే తర్వాత వీడియోలో అధిక పూత, అధిక ఆడపూత, అధిక పిందె శాతం పెంచుటకు ఎటువంటి చర్యలు చేపట్టాలో తెలుసుకుందాం.